మీ సమకాలీకులైన చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి పద్మ అవార్డులు వచ్చినాయి. మీ తర్వాత వచ్చిన వాళ్ళలో కొంతమందికి వచ్చినాయి. కానీ ఇప్పటికీ ఒక టాలెంటెడ్ యాక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్కి గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి అవార్డులు రాకపోవటానికి కారణం ఏంటి? నేను ఎప్పుడు దీని గురించి మీరు ఆలోచిస్తారని నేను ఆలోచించడం కానీ బాధపడటం కానీ ఎప్పుడూ లేదు. ఎందుకనంటే ఒకవేళ ఇచ్చిన వాళ్ళకన్నా నాకు అర్హత లేదేమో, నేను పనికిరానేమో, పద్మశ్రీ తీసుకోవడానికి నాకు అర్హత లేదేమో ఒకవేళ అని అంటే వీళ్ళు నన్ను చొక్కా పట్టుకుని తంతారు వీళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళు పిచ్చి ఫ్యాన్స్ నాకు. జర్నలిజం మీరు అనుకుంటారు నా ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు వీళ్ళందరూ. నిజమేనమ్మా, కానీ ఎందుకనో తమ్ముడు జరగల. అది మనం వెనకబడిన మాట వాస్తవం. బట్ అది నా పరిధిలో లేనిది. నీకు తెలుసు కదా, నీ ఒక్క విషయం తెలుసు నీకు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే నేను వెళ్ళి అడిగితే ఏమవుతుంది నీకు తెలుసు కదా, ఎంతసేపు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 minutes కదా. కానీ నేను ఏ రోజున నాకు ఇది కావాలని కానీ నాకు ఇవ్వండి అని కానీ మనకి అంటే నేను పుట్టి మా నాన్నగారు స్కూల్ టీచరు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అండి. అక్కడి నుంచి పెద్ద ఆయన దగ్గర ఎన్టీ రామారావు దగ్గర పడ్డాను నేను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలో వచ్చే వరకు కూడా వారి అండర్లోనే ఉన్నాను నేను. అంటే పెనం నుంచి దూకి పొయ్యిలో పడ్డట్టయింది. అయినా ఏ రోజున కూడా స్వాభిమానాన్ని వదిలేసి ఎప్పటికీ కూడా అలాంటివి మనం మీరిస్తే తీసుకోవాలి, తల వంచుకొని తీసుకోవాలి, అంతే తప్పితే ఏంటి నాకు అని లేదు. అందుకని ఊరికే మీ ఫీల్ అవ్వకుండా ఊరికే ఏముంది, భగవంతుడు అంత చూద్దాం. మీ ఫ్యాన్స్ ఎక్కువగా ఫీల్ అయిన 100% మా దృష్టికి వచ్చింది కాబట్టి అడిగా. చాలా ఆశ్చర్యపోతావు, ఎక్కడ అనకు ఐఏఎస్ ఐపీఎస్లు ఏంటండి రాజేంద్ర ప్రసాద్ గారు మీకు పద్మశ్రీ లేదా, అదేంటండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆశ్చర్యపోతావు. చెప్తా ఐఏఎస్లు ఎవరు సెక్రటరీలుగా పెద్ద పెద్ద చదువులు చదివిన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అంటుంటారు, లేదండి నేను నాకు నాకు అంత అర్హత లేదేమో అనమాట. ఏం సార్ అని ఉంటారు అందరూ. ఒక మంచి మాట. ఇంకోటి సార్, ఇప్పుడు మీ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ దే ఆర్ అంటే ఒక స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవును. సో ఆయనతో పాటు జర్నీ చేసిన మీరు కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారటము లేదంటే సైడ్ యాక్టర్లుగా చేయటము చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? సో వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమండి, ఎవరికైనా ఊరికే స్టార్డమ్ ఉంటుందా? నేను అట్లా ఎవడన్నా అంటే చచ్చినా ఒప్పుకోనండి. ఈ రోజుకి మీరు చూడండి, చిరంజీవి గారి సినిమా అంటే ఎంత కమోషన్ ఉంటుంది చూడండి. బాలయ్య సినిమా అంటే అఖండ చూసావా నువ్వు? నాకు అఖండ భలే ఇష్టం. చెప్తున్నా అంటే అలా చెయ్యాలి అంటే బాలయ్య, మళ్ళీ ఇంకోటి వల్ల కాదండి అది. సో తనకంటూ తన స్టైల్ని తను పెట్టుకున్నాడు. ఇవాళ తను ఇంకా నిలబడ్డా సార్. ఎవరికి చిరంజీవి నేను కూర్చున్నప్పుడు ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం, ఎవరికి ఊరికే రాదు పొజిషన్. నువ్వు కష్టపడితేనో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటేనో తప్పితే ఊరికే ఎవరికీ రాదు స్టార్డమ్ కానీ ఇది కానీ. వాళ్ళు నిజంగా ఇంకా నిలబడగలిగి ఇంత కాలానికి నిజంగానే నువ్వు అన్నట్టు ఆ స్టార్డమ్ మెయింటైన్ అవుతుంది అంటే కనుక అది వాళ్ళలో ఉన్న ప్రత్యేకత. నాకు తెలుసు కానీ నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి. సరే మహానుభావుడు కొడుకు రాజేంద్ర ప్రసాద్ పక్కన యాక్ట్ చేస్తే అంటే ఇంతకుముందు చంద్రమోహన్ గారికి ఉండేది అది. సో ఆ తర్వాత మళ్ళా మీకు ఆయన సినిమాలో హీరోయిన్ చేస్తే మనకి స్టార్డమ్ వస్తుంది ఆటోమేటిక్. అవును. సో మనతో కూడా 32 మంది చేశారు అబ్బాయి. ఏది పెద్ద హీరోయిన్లు అయిన వాళ్ళు 32 మంది హీరోయిన్లు మనం ఇంట్రడ్యూస్ అంటే నేను ఇంట్రడ్యూస్ చేసి అంత ఎక్కడ ఉంది, స్వామి అవకాశం ఇవ్వటం తప్పితే నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుడు లాంటి నేను. అయితే ఏంటంటే వాళ్ళందరూ పెద్ద హీరోయిన్స్ అయ్యారు, పెద్ద పొజిషన్స్కి వచ్చారు. అనుకున్నట్టే వాళ్ళు జోకులు వేస్తూ ఉండేవాళ్ళు, అనుకున్నట్టే హీరోయిన్లు అయిపోయేవాళ్ళు. పెద్దగా నాకే దొరికేవాళ్ళు కదా మళ్ళీ. నేను ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ హీరోయిన్లు నాకు దొరికేవాళ్ళు కదా, అందుకేం పోగలను తెచ్చుకోవాల్సి వచ్చేది. ఆ విధంగా నెంబర్ ఆఫ్ మనం 30-32 మంది దాకా
అవకాశం నాతో ఫస్ట్ టైం చేసే అవకాశం దొరికింది. వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళారు తర్వాత. ఇప్పటికీ మీతో అంటే మీతో యాక్ట్ చేసిన హీరోయిన్లు ఎవరైనా ఇప్పటికీ స్టిల్ కంటిన్యూగా టచ్లో ఉండి వాళ్ళతో సరదాగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది? ఆల్మోస్ట్ అందరూ నాతో టచ్లోనే ఉన్నారు. ఏది ఆల్మోస్ట్ ఉన్నవాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ నీవు తీసుకుంటే కనుక ఈ మధ్య అందరూ నాతో వర్క్ చేస్తున్నారు కూడా కదా. మహానటిలో భానుప్రియ చేసింది, ఆ నలుగురిలో ఆమన్ చేసింది. అట్లాగే తీసుకుంటే అందరూ దే ఆర్ ఆల్ మళ్ళీ వెనక్కి వచ్చి నాతో వర్క్ చేస్తున్నారు. దివ్యవాణి ఇలాంటి వాళ్ళందరూ అయితే టచ్లోనే ఉంటారు ఇప్పుడు. చాలా గౌరవంగా చాలా బాగుంటారు నాతో అందరూ. అంటే వర్క్ చేసేటప్పుడు పాపం అనవసరంగా చనిపోయింది కానీ లేకపోతే సౌందర్య ఆ అమ్మాయిని మనం రాజేంద్ర గోవిందులో ఫస్ట్ టైం చేసినప్పుడు దగ్గర నుంచి ఎంత బాగా ఫాలో అవుతుండి ఎంత గౌరవం ఇచ్చేదో ఆ పిల్ల. చాలా మంచి అమ్మాయి. ఆ పిల్ల చనిపోవడం నిజంగా దురదృష్టం. ఏమో అవన్నీ ఆయన ఎదిగాలి, మనకు తెలియదు కదా. మొన్నే మా అమ్మాయి కూడా చనిపోయింది, నేను కన్నా పిల్ల కూడా. సో మన చేతిలో ఏముండవు ఇలాంటివి. బట్ అందరూ నా అబ్బాయి ఆ వర్క్ చేసే రోజుల్లో అదే చెప్తున్నా. ఇప్పుడు షష్టి పూర్తిలో అర్చనతో వర్క్ చేస్తుంటే తెలుస్తుంది ఆ రోజున ఎంత సరదాగా ఎంత లైవ్లీగా ఉన్నామో. ఇవాళకి అలాగే ఉన్నాం, అలాగే వర్క్ చేసాం. అది అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. నాకు వేరే ఇది కానీ వేరే ఇలా తేడాలు ఉంటాయి కానీ ఏమీ లేదు. లవ్లీ టు వర్క్